ఓం శాంతి. మే 7వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, తండ్రి నుండి కరెంటు తీసుకోవాలంటే సేవలో లగ్నమై ఉండండి. ఏ పిల్లలైతే తమ సర్వస్వాన్ని త్యాగం చేసి తండ్రి సేవలో ఉంటారో వారే ప్రియమనిపిస్తారు, తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు. ప్రశ్న: పిల్లలకు స్థిరమైన సంతోషం ఎందుకుండదు? ముఖ్య కారణమేది? జవాబు: స్మృతి చేయునప్పుడు బుద్ధి భ్రమిస్తుంది. బుద్ధి స్థిరంగా లేని కారణంగా సంతోషం ఉండజాలదు. మాయా తుఫాన్లు దీపాలను కలత చెందిస్తాయి. ఎంతవరకు కర్మలు అకర్మలుగా అవ్వవో అంతవరకు సంతోషం స్థిరంగా ఉండజాలదు. అందువలన పిల్లలు ఇదే శ్రమను చేయాలి. ఓం శాంతి. ఓం శాంతి అన్నప్పుడు చాలా ఉల్లాసంగా మేము ఆత్మలము, శాంతి స్వరూపులమని అంటారు. అర్థము ఎంతో సులభమైనది. తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు, దాదా కూడా ఓం శాంతి అని అంటారు. వారేమో నేను పరమాత్మనని, ఇతడు నేను ఆత్మనని అంటారు. మీరంతా నక్షత్రాలు. నక్షత్రాలన్నిటికీ తండ్రి కూడా కావాలి కదా. సూర్యుడు, చంద్రుడు భాగ్యశాలి నక్షత్రాలనే గాయనము కూడా ఉంది. పిల్లలైన మీరు అత్యంత గొప్ప భాగ్యశాలి నక్షత్రాలు. అందులో కూడా నెంబరువారుగా ఉన్నారు. రాత్రిపూట చంద్రుడు ఉదయించినప్పుడు కొన్ని నక్షత్రాలు డిమ్గా, కొన్ని చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. కొన్ని చంద్రునికి చాలా దగ్గరగా ఉంటాయి. నక్షత్రాలు కదా. మీరు కూడా జ్ఞాన నక్షత్రాలు. భృకుటి మధ్య అద్భుతమైన నక్షత్రం ప్రకాశిస్తుంది. ఈ నక్షత్రాలు చాలా అద్భుతమైనవని తండ్రి అంటారు. ఒకటేమో చాలా చిన్న బిందువు, దానిని గురించి ఎవ్వరికీ తెలీదు. ఆత్మయే శరీరముతో పాత్ర చేస్తుంది. ఇది చాలా అద్భుతము. పిల్లలైన మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు. బాగా ప్రకాశించే నక్షత్రాలను తండ్రి కూర్చొని స్మృతి చేస్తారు. బాగా సేవ చేయు వారికి కరెంటు లభిస్తూ ఉంటుంది. మీ బ్యాటరీ నిండుతూ ఉంటుంది. తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు నెంబరు వారు పురుషార్థానుసారము సెర్చ్ లైటు లభిస్తుంది. నా కొరకు సర్వస్వము ఎవరైతే త్యాగం చేసి సేవలో లగ్నమై ఉంటారో వారు నాకు చాలా ప్రియమనిపిస్తారు. వారు నా హృదయాన్ని కూడా అధిరోహిస్తారు. తండ్రి హృదయాన్ని తీసుకునేవాడు కదా. తండ్రి హృదయాన్ని తీసుకునేవాడు కదా. దిల్వాలా మందిరం కూడా ఉంది కదా. ఇప్పుడిది దిల్వాలా లేక హృదయము తీసుకునేవారి మందిరము. ఎవరి హృదయాన్ని తీసుకుంటారు? మీరు ఆ మందిరాన్ని చూశారు కదా. అందులో ప్రజాపిత బ్రహ్మ కూర్చొని ఉన్నారు కదా. తప్పకుండా అతనిలో శివబాబా ప్రవేశించి ఉన్నారు. అంతేకాక ఉపరి భాగంలో స్వర్గస్థాపన కూడా ఉందని, కింద భాగంలో పిల్లలు తపస్సులో కూర్చొని ఉన్నారని కూడా ఆ మందిరంలో మీరు చూశారు.
ఈ మందిరం ఒక చిన్న మోడల్ రూపంలో తయారు చేశారు. కనుక ఎవరు బాగా సేవ చేస్తారో, ఎవరైతే చాలా సహాయకులుగా ఉన్నారో వారి స్మృతి చిహ్నాలు. కావున మహారథులు, అశ్వారోహులు, పదాతి సైన్యం ఉన్నారు కదా. ఈ మందిరం స్మృతి చిహ్నంగా చాలా ఖచ్చితంగా తయారు చేయబడి ఉంది. ఈ మందిరము మా స్మృతి చిహ్నమేనని మీరంటారు. ఇప్పుడు మీకు ప్రకాశము లభించింది. మీకు తప్ప మరెవ్వరికి జ్ఞాన మూడవ నేత్రము లేదు. భక్తి మార్గంలో అయితే మనుషులు విన్నదానినంతా సత్యము సత్యము అని అంటూ ఉంటారు. వాస్తవానికి అదంతా అసత్యము, కానీ దానిని సత్యమని భావిస్తారు. ఇప్పుడు తండ్రి ఎవరైతే సత్యంగా ఉన్నారో వారు కూర్చొని మీకు సత్యమును వినిపిస్తారు. దాని ద్వారా మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. తండ్రి ఏ శ్రమను మీతో చేయించరు. ఈ వృక్ష రహస్యమంతా మీ బుద్ధిలో బాగా నాటుకొని పోయింది. మీకు చాలా సులభంగా అర్థం చేయిస్తారు. కానీ సమయం ఎందుకు పడుతుంది? జ్ఞానము లేక వారసత్వము తీసుకునేందుకు పెద్ద సమయం పట్టదు, కానీ పవిత్రంగా అవ్వడంలో సమయం పడుతుంది. ముఖ్యమైనది స్మృతి యాత్ర. స్మృతి యాత్రలో ఇక్కడ గమనము చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటికి వెళ్తే ఇంత గమనము ఉండదు. ఇక్కడందరూ నెంబరు వారుగా ఉన్నారు. కొంతమంది ఇక్కడే కూర్చొని ఉంటారు. బుద్ధిలో మేమంతా పిల్లలము, వారు మా తండ్రి అనే నష ఉంటుంది. అనంతమైన తండ్రి మరియు పిల్లలైన మేము కూర్చొని ఉన్నాము. తండ్రి ఈ శరీరంలో వచ్చి ఉన్నారని, దివ్య దృష్టిని ఇస్తున్నారని, సేవ చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. అందువలన వారిని ఒక్కరినే స్మృతి చేయాలి. ఇక ఏ వైపు బుద్ధి వెళ్ళరాదు. సందేశి ఎవరి బుద్ధి ఎలా తిరుగుతూ ఉందో, ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరికి నిద్ర వస్తూ ఉందో అంతా తెలుపగలదు. ఏ నక్షత్రాలైతే మంచి సేవాదారులుగా ఉన్నారో నేను వారినే చూస్తూ ఉంటాను. తండ్రికి ప్రేమ ఉంది కదా, ఆ పిల్లలు స్థాపనలో సహాయం చేస్తారు. కల్పక్రితము వలె ఈ రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఇంతకు ముందు అనేక పర్యాయాలు కూడా స్థాపించబడింది. ఈ డ్రామా ఒక చక్రము వలె తిరుగుతూనే ఉంటుంది. ఇందులో చింతించే విషయమేదీ లేదు. ఎందుకంటే తండ్రి జతలో ఉన్నారు కదా. కావున సాంగత్య రంగు అంటుకుంటుంది, చింత తగ్గిపోతూ వస్తుంది. ఇది తయారైన డ్రామా. తండ్రి పిల్లల కొరకు స్వర్గరాజధానిని తీసుకొచ్చారు. మధురాతి మధురమైన పిల్లలారా, పతితుల నుండి పావనంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయమని మాత్రమే చెప్తున్నారు. ఇప్పుడు మధురమైన ఇంటికి వెళ్ళాలి. దాని కొరకే మీరు భక్తి మార్గంలో తలలు బాదుకుంటారు, కానీ ఒక్కరు కూడా వెళ్ళలేరు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. స్వదర్శన చక్రము తిప్పుతూ ఉండండి. తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేయండి. 84 జన్మల చక్రమును తిప్పండి. ఆత్మకు 84 జన్మల చక్ర జ్ఞానము లభించింది. రచయిత రచనల ఆది మధ్యాంతము మరి ఎవ్వరికీ తెలీదు. మీకు తెలుసు.
కానీ నెంబర్ వారు పురుషార్థానుసారంగా తెలుసు. ఉదయమే నిద్రలేచి మేము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలని బుద్ధిలో స్మృతి చేయండి. అందువలన ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. తద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇది సులభం కదా. కానీ మాయ మిమ్మల్ని మరపింపజేస్తుంది. మాయా తుఫాన్లు వస్తాయి కదా, అవి దీపాలను కలవరపెడతాయి. మాయ చాలా శక్తివంతమైనది. దానికి పిల్లలను మరపింపజేసే శక్తి ఉంది. సంతోషం స్థిరంగా ఉండదు. మీరు తండ్రిని స్మృతి చేసేందుకు కూర్చుంటారు. అలా కూర్చునే ఉంటూ బుద్ధి వేరే వైపులకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ గుప్తమైన విషయాలు. ఎంత ప్రయత్నించినా స్మృతి చేయలేరు. కొంతమంది బుద్ధి అన్ని వైపులా తిరిగి తిరిగి స్థిరమైపోతుంది. కొంతమంది బుద్ధి వెంటనే స్థిరమైపోతుంది. కొంతమందితో ఎంత తలలు బాదుకున్నా వారి బుద్ధిలో నిలవనే నిలవదు. దీనినే మాయ చేసే యుద్ధమని అంటారు. కర్మలు అకర్మలుగా చేసుకునేందుకు చాలా శ్రమ చేయవలసి వస్తుంది. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. కావున కర్మలు వికర్మలుగా కూడా అవ్వవు. వికర్మలు చేయించేందుకు అక్కడ మాయ ఉండనే ఉండదు. ఇది రాముడు మరియు రావణుని ఆట. అర్ధకల్పము రామరాజ్యము, అర్ధకల్పము రావణ రాజ్యము. పగలు మరియు రాత్రి సంగమయుగంలో కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు. ఇప్పుడు రాత్రి పూర్తయి పగలు ప్రారంభమవ్వనున్నదని బ్రాహ్మణులైన మీకు తెలుసు. శూద్రులు కొంచెం కూడా అర్థం చేసుకోలేరు. మనుషులు చాలా పెద్దగా శబ్దాలు చేస్తూ భక్తి మొదలైన వాటి పాటలు పాడతారు. మీరు శబ్ద ప్రపంచానికి దూరంగా వెళ్ళాలి. మీరు తండ్రి స్మృతిలో మునిగి తన్మయత్వములో ఉంటారు. ఆత్మకు జ్ఞాన 3వ నేత్రము లభించింది. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలని ఆత్మ భావిస్తుంది. భక్తి మార్గంలో శివబాబా శివబాబా అని అంటూ వచ్చారు. శివుని మందిరంలో శివుణ్ణి బాబా అని తప్పకుండా అంటారు. కానీ జ్ఞానము ఏమాత్రమూ లేదు. ఇప్పుడు మీకు జ్ఞానము లభించింది. వారు శివబాబా. ఇది వారి చిత్రము. వారేమో లింగమునే భావిస్తారు. ఇప్పుడు మీకైతే జ్ఞానము లభించింది. వారు భక్తులు శివలింగానికి అభిషేకం చేస్తారు. తండ్రేమో నిరాకారులు. నిరాకారముపై నీరు పోస్తారు. వారు నీటినేం చేసుకుంటారు? సాకారంలో అయితే కనీసం స్వీకరించేవారు. సాకారముపై పాలు మొదలైన వాటితో అభిషేకం చేస్తారు. వారేం చేసుకుంటారు? మీరు నాపై పోసే పాలు మీరే తాగుతారు. నాకు సమర్పించే నైవేద్యము మొదలైనవి కూడా మీరే తింటారు. ఇక్కడైతే నేను మీ సన్ముఖంలో ఉన్నాను కదా. ఇంతకు ముందు అప్రత్యక్షంగా చేసేవారు. ఇప్పుడైతే నేరుగా నేను మీ ముందే ఉన్నాను. కిందకు వచ్చి పాత్ర చేస్తున్నాను. సర్చ్ లైట్ ఇస్తున్నాను. మధువనంలో బాబా వద్దకు తప్పకుండా రావాలని పిల్లలు భావిస్తారు. అక్కడ మా బ్యాటరీలు బాగా ఛార్జ్ అవుతాయి. ఇంట్లో అయితే వృత్తి వ్యాపారాలు మొదలైన చిక్కు పనులలో అశాంతియే అశాంతి ఉంది.
ఈ సమయంలో ప్రపంచమంతటా అశాంతి వ్యాపించి ఉంది. ఇప్పుడు మనము యోగ బలము ద్వారా శాంతి స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. పోతే రాజ్య పదవి చదువు ద్వారా లభిస్తుంది. కల్పక్రితము కూడా ఇది మీరు విన్నారు, ఇప్పుడు కూడా వింటున్నారు. ఇప్పుడేమి జరుగుతుందో అదే మళ్ళీ జరుగుతుంది. ఎంతోమంది పిల్లలు ఆశ్చర్యపడేటట్లు పారిపోయారని తండ్రి చెప్తున్నారు. ప్రియుడైన నన్ను ఎంతో బాగా స్మృతి చేసేవారు. ఇప్పుడు నేను వచ్చాను, అయినా నన్ను వదిలి వెళ్ళిపోతారు. మాయ గట్టిగా చెంపదెబ్బ వేస్తుంది. ఈ బాబా అనుభవం గలవారు కదా. బాబాకు తన చరిత్ర అంతా జ్ఞాపకముంది. తలపై టోపీ పెట్టుకొని చెప్పులు లేకుండా పరిగెత్తేవాడు. ముస్లింలు కూడా చాలా ప్రేమించేవారు, చాలా గౌరవించేవారు. మాస్టర్ గారి అబ్బాయి వచ్చాడంటే గురువుగారి అబ్బాయి వచ్చినట్లు భావించేవారు. సజ్జరొట్టెలు తినిపించేవారు. ఇక్కడ కూడా బాబా 15 రోజులు సజ్జరొట్టె మజ్జిగ తీసుకునే ప్రోగ్రాం ఇచ్చారు. ఇంకేమీ తయారయ్యేది కాదు. జబ్బు చేసిన వారికి కూడా ఇదే తయారయ్యేది, తినిపించేవారు. ఎవ్వరికీ ఏమీ జరగలేదు. జబ్బుగా ఉండేవారు కూడా కోలుకొని ఆరోగ్యవంతులుగా అయ్యారు. ఆసక్తి తొలగిపోయిందా లేదా అని గమనించేవారు. ఇదే ఉండాలి, ఇది ఉండరాదు అనే భావము తొలగిపోయింది. కోరికను దాస్యత్వమని అంటారు. యాచించుట కంటే మరణించుట మేలని ఇక్కడ తండ్రి చెప్తున్నారు. పిల్లలకు ఏమివ్వాలో తండ్రికే తెలుసు. ఏమివ్వాల్సి ఉంటుందో అది వారే స్వయంగా ఇస్తారు. ఇదంతా తయారైన డ్రామా. తండ్రిని తండ్రిగానే కాక కొడుకుగా కూడా భావించేవారు. చేతులెత్తమని తండ్రి అడిగారు కదా, అప్పుడందరూ చేతులెత్తారు. చేతులేమో వెంటనే ఎత్తేస్తారు. లక్ష్మీనారాయణులుగా ఎవరవుతారని బాబా అడిగితే చేతులెలా ఎత్తుతారో దీనికి కూడా అలాగే చేతులెత్తేస్తారు. ఈ పారలౌకిక పుత్రుణ్ణి కూడా తప్పకుండా కలుపుకుంటారు. ఇతడు తల్లిదండ్రులకు చాలా సేవ చేస్తారు. 21 జన్మలకు వారసత్వమునిస్తాడు. తండ్రి వానప్రస్థంలోకి వెళ్ళినప్పుడు తండ్రిని సంభాళించడం పిల్లల కర్తవ్యం. వారు సన్యాసుల వలె అవుతారు. ఇతని బ్రహ్మ లౌకిక తండ్రి ఉండేవాడు. వానప్రస్థ అవస్థ వచ్చినప్పుడు నేను కాశీకి వెళ్ళి సత్సంగము చేస్తాను, మమ్మల్ని అక్కడకు తీసుకువెళ్ళమని అన్నారు. మీరు ప్రజాపిత బ్రహ్మకుమార కుమారీలైన బ్రాహ్మణులు. ప్రజాపిత బ్రహ్మ తాత ముత్తాతలకు తాత. మనుష్య సృష్టి వృక్షానికి మొట్టమొదటి ఆకు. ఇతనిని జ్ఞానసాగరులని అనరు. బ్రహ్మ విష్ణు శంకరులు కూడా జ్ఞానసాగరులు కారు. శివబాబా అనంతమైన తండ్రి. వారి ద్వారా వారసత్వము లభించాలి కదా. వారు నిరాకార పరమపిత పరమాత్మ. వారెప్పుడు ఎలా వచ్చారో తెలీదు, కానీ వారి జయంతిని ఆచరిస్తారు. ఇది ఎవ్వరికీ తెలీదు. వీరు గర్భములో ప్రవేశించరు. నేను ఇతనిలో ప్రవేశిస్తాను. అనేక జన్మల అంతిమ జన్మలో అది కూడా వానప్రస్థ అవస్థలో ప్రవేశిస్తానని అర్థం చేయిస్తారు. మనుషులు సన్యసించినప్పుడు అది వారి వానప్రస్థ అవస్థ అని అంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలు,
మీరు పూర్తిగా 84 జన్మలను తీసుకున్నారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ. లెక్క అయితే మీకు తెలుసు కదా. నేనేమో ఇతనిలో ప్రవేశిస్తాను. నేను వచ్చి ఎక్కడ కూర్చుంటాను? ఇతని ఆత్మ ఎక్కడ కూర్చొని ఉందో దాని పక్కలోనే వచ్చి కూర్చుంటాను. ఎలాగైతే గురువులు తమ శిష్యులను తమ పక్కనే ఆసనముపై కూర్చోబెట్టుకున్నట్లు నా స్థానము ఇతని స్థానము ఇక్కడే ఉంది. ఓ ఆత్మలారా, నన్నొక్కరినే స్మృతి చేస్తే పాపాలు వినాశనమవుతాయని నేను చెప్తున్నాను. మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి కదా. ఇది రాజయోగము. నూతన ప్రపంచము కొరకు రాజయోగము తప్పకుండా కావాలి. నేను ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి పునాది వేసేందుకు వచ్చానని తండ్రి చెప్తున్నారు. గురువులు అనేక మంది ఉన్నారు. సద్గురువు మాత్రము ఒకే ఒకరున్నారు. వారే సత్యమైనవారు. మిగిలిన వారంతా అసత్యమైనవారు. మొదటిది రుద్రమాల, రెండవది వైజయంతి మాల. దీనినే విష్ణుమాల అని కూడా అంటారు. ఇదంతా మీకు తెలుసు. వైజయంతి మాల కొరకే మీరు పురుషార్థము చేస్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తే మాలలోని పూసలుగా అవుతారు. ఆ మాలనే మీరు భక్తి మార్గంలో స్మరిస్తారు. అయితే ఆ మాల ఎవరిదో తెలీదు. ఉపరి భాగంలో ఉండే పుష్పము ఎవరో, ఆ తర్వాత ఉండే మేరుపూస ఎవరిదో, పూసలు ఎవరో ఏమీ తెలీదు. ఎవరి మాలను తిప్పుతున్నారో దానిని గురించి ఏమాత్రమూ తెలీదు. ఊరకే రామా రామా అంటూ మాల తిప్పుతూ ఉంటారు. రామా రామా అన్నందున అందరూ రాములే రాములని భావిస్తారు. సర్వవ్యాపి అనే అంధకారపు మాట దీని ద్వారానే వెలువడింది. మాల అర్థమే తెలీదు. కొంతమంది 100 సార్లు తిప్పమని అంటారు. ఇన్ని మాలలు తిప్పండని అంటారు. తండ్రి అనుభవం గలవారు కదా. 12 మంది గురువులుండేవారు. 12 మంది అనుభవాలను తీసుకున్నారు. తమ గురువులున్నా ఇతరుల వద్దకు వెళ్ళేవారు కూడా ఉంటారు. ఏదో ఒక అనుభవం లభించాలని వెళ్తారు. మాలలు మొదలైనవి తిప్పుతూ ఉంటారు. ఇది పూర్తిగా మూఢనమ్మకం. మాల తిప్పడం పూర్తి చేసి పుష్పాన్ని కళ్ళకద్దుకొని నమస్కరిస్తారు. శివబాబా పుష్పము కదా. మాలలోని పూసలనగా అనన్యమైన పిల్లలైన మీరే. తర్వాత మిమ్మల్ని స్మరిస్తారు. వారికి దీనిని గురించి ఏమాత్రమూ తెలియదు. వారిలో కొంతమంది రామా రామా అని అంటారు. కొంతమంది కృష్ణ అంటూ కృష్ణుణ్ణి స్మృతి చేస్తారు. కానీ అర్థము కొంచెం కూడా తెలీదు. శ్రీకృష్ణ శరణమని అంటారు. అతడేమో సత్యయుగ రాకుమారుడు. అతడి శరణు ఎలా దొరుకుతుంది? తండ్రి శరణునే తీసుకుంటారు. మీరే పూజ్యులుగా మళ్ళీ పూజారులుగా అవుతారు. 84 జన్మలను తీసుకుని పతితులుగా అయ్యారు. కావున శివబాబాను, ఓ పుష్పమా, మమ్మల్ని కూడా మీ సమానంగా తయారు చేయండని ప్రార్థిస్తారు. అచ్చా, मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. ఏ విధమైన కోరికలు ఉండరాదు.
ఆసక్తిని సమాప్తం చేసేయాలి. బాబా ఏది తినిపిస్తారో అదే తింటాము. యాచించడం కంటే మరణించడం మేలని మీకు ఆదేశముంది. 2వ పాయింట్, తండ్రి నుండి సెర్చ్ లైట్ తీసుకునేందుకు ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమ ఉండాలి. వారు తండ్రి, మనము వారి పిల్లలమనే నష బుద్ధిలో ఉండాలి. వారి సెర్చ్ లైట్ ద్వారా మేము తమో ప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలి. వరదానము: దయాభావన ద్వారా నిమిత్త భావముతో సేవ చేసే సర్వ ఆకర్షణ ముక్త భవ. వివరణ: వర్తమాన సమయంలో ఆత్మలందరూ అలసిపోయి నిరాశ చెంది దయచూపమని వేడుకుంటూ ఉన్నారు. కనుక దాత పిల్లలైన మీరు మీ సోదరీ సోదరులపై దయాహృదయులుగా అవ్వండి. ఎవరెంత చెడ్డవారుగా ఉన్నా వారి పట్ల కూడా దయాభావన ఉంటే ఎప్పుడు ఘృణ, ఈర్ష్య లేక క్రోధ భావనలు రావు. దయాభావన సహజంగా నిమిత్త భావాన్ని ఉత్పన్నము చేస్తుంది. ఆకర్షణ ద్వారా దయ కాదు, కానీ సత్యమైన దయ ఆకర్షణాముక్తులుగా చేసేస్తుంది. ఎందుకంటే వారిలో దేహభావము ఉండదు. స్లోగన్: ఇతరులకు సహయోగం ఇవ్వడమే స్వంత ఖాతాలను జమ చేసుకోవడం అవుతుంది. ఓం శాంతి.